హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మటన్ కర్రీ వండుతున్నానండి. నేను ఉన్నట్టయితే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. వాసన ఉండదు, ముక్కలు కూడా మెత్తగా ఉంటాయి. దానికి ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక 3 ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్లు ధనియాలు, అలాగే 2 స్పూన్లు నూకలేసానండి. జీడిపప్పు వేసుకున్నా పర్వాలేదు. అలాగే 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి ముందు ఒకసారి దీన్ని పౌడర్ చేయండి, వాటర్ వేయకుండాని. ఆ తర్వాత ఇందులో 2 టమాటాలు కోసుకొని వాటిని కూడా పేస్ట్ చేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ విడిగా చేయండి, కానీ ఇది మాత్రం కొంచెం ఇంకా మెత్తగా అవ్వడం కోసం ఆ పౌడర్ని 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిగిలిన ఉల్లిపాయలు కూడా అన్నీ కలిపి పేస్ట్ చేసుకోండి విడిగాని. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, ఒక 4 స్పూన్ల దాకాని. మధ్యలో మళ్ళీ వేసుకోండి, అందుకని తక్కువ వేసాను ఆయిల్. ఇప్పుడు ఇందాక చేసిన పేస్ట్ ఉంది కదా, అదిని చిటికెడు పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఒకసారి వేసుకున్నాక బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చింది కదా, ఈసారి ఇందులోని ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. మొత్తం ఇందాక గ్రైండ్ చేసుకున్నది. ఈసారి ఇది ఆయిల్ తేలేంత వరకు బాగా వేగాలన్నమాట. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. నేను చెప్పినట్టయితే ఖచ్చితంగా మీరు వండుకుంటే కనుక మటన్ అన్నది వాసన రాదు. చాలామంది ముందైతే మటన్ని ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో పెట్టేస్తారు, విజిల్ వేయించేస్తారు. అసలు అది వాసన ఎంత అలా ఉన్న వాసన వస్తుంది, ఆ కూరకి పట్టేస్తుంది ఆ వాసన. నేను చెప్పినట్టయితే వండండి, అసలు వాసన అన్నది రాదు. ఇప్పుడు అది మసాలా ముద్ద కొంచెం వేగిందనేసి నేనైతే మటన్ వేసాను. మటన్కి నేను ఉప్పు కారం కూడా పట్టించలేదు, వెంటనే వేసాను. అప్పుడే ఓపెన్ చేసి కడిగాను అనమాట. అందుకని ఈ మటన్ కూడా తెల్లగొని చూసారా, అంటే లేత మటన్ అనమాట. కొంచెం ఎరుపు ఉన్నది అనుకోండి, అది ముదర మటన్ అనమాట. అసలు అది ఉడకదు, కనీసం 30 విజిల్ అన్నీ వేయించాలి. ఇలా ఉన్నదనుకోండి, కనీసం 3 విజిల్స్ అన్నా వేయించుకుంటే సరిపోతుంది. అది మటన్లో ఉన్న నీరంతా పైకి వచ్చింది చూసారా, నేను నీళ్ళు కూడా వేయలేదు. మటన్లో కడుగుతాం కదా, కడిగిన తర్వాత నీరు ఉంటుంది కదా, ఎలాగన్నా ఆ నీరంతా ఉడుకుతున్నప్పుడు కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు ఆ నీరు పోయేంత వరకు వేయించాలి. ఇంచుమించు ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవడమే. చూసారు కదా, కొంచెం నీళ్ళు అయితే ఎగిరిపోయినాయి, దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల దాకాని. కొంచెం ఏంటంటే ముక్కలకి పడుతుంది అని చెప్పేసి ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోండి దీన్ని కూడాని. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఈసారి అడుగంటుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేయండి. మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపేసుకోండి. ఈసారి ఇలా మగ్గనివ్వండి, కొంచెం వేగుతుంది, మగ్గుతుంది. కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం అలా వేగనివ్వండి. చాలామంది ముందు చెప్పాను కదా, ఉప్పు కారం పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి కుక్కర్లో వేస్తారని. అది అసలు బాగోదు, వాసన వస్తుందండి. ఇలా గనుక వండి చూడండి, నిజంగా అసలు మటన్ కూరేనా అని అంటారన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా తేలిపోయింది పైకి. ఇలా తేలేంత వరకు కలుపుకుంటూనే ఉండాలంటే పొయ్యి మీదే ఉండాలి. అసలు చాలామంది పచ్చి పచ్చిగా ఇలా కలిపేసి కుక్కర్లో పెట్టేసి తీసేస్తారు.
లేత కూర అయితే కనుక కుక్కర్లో వేయక్కర్లేదండి. లేతది కాకపోతే కనుక ఖచ్చితంగా కుక్కర్లో పెట్టాలి, లేదంటే తినలేమన్నమాట. నేనైతే కుక్కర్లో పెట్టాను. లేతగానే ఉంది కానీ 2 విజిల్స్ అయితే వేయిస్తున్నాను. మొత్తం వేగిపోయింది కదా, ఈసారి అయితే నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఆ కర్రీ అంతాని. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ దాకా వేస్తున్నాను. పెద్ద కుక్కర్ అనుకోండి కుక్కర్లోనే వండేసుకోవచ్చు. అది చిన్న కుక్కర్ వల్ల ఇరుకుగా వేగదు కదా, పచ్చివాసన అలాగే ఉంటుందని చెప్పేసి నేను ముందైతే ఖాళీగా ఉన్న గిన్నెలో వేయించాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వేయించిన తర్వాత తీసేద్దాం. మనం వాటర్ ఎక్కువ వేసాం కదండి, చూసారా వాటర్ కూడా అలాగే ఉంది. ముక్కలు అయితే ఉడికిపోతాయి నాకు తెలిసి. నేను ఆల్రెడీ నీళ్ళు కావాలని ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నేను బిర్యానీ చేసుకుంటున్నానండి. ఆ బిర్యానీలోకి నేను ఈ గ్రేవీ అయితే వేసుకుంటున్నాను. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మీకు ఫ్రాన్స్ బిర్యానీ చూపించినట్టున్నాను అలాగా కర్రీ వేసిది. ఇది కానీ ఎక్సలెంట్గా వచ్చింది బిర్యానీ కూడాని. బట్ నాకు గొంతు బాగోపడం వల్ల నేను తినలేదు ఆ రోజు. మామూలుగానే నేను మటన్ కూర తిన్నాను, మా పిల్లలు తినరు. మా ఆయనకి అయితే చాలా ఇష్టం మటన్ అంటే. చాలా తక్కువ తెచ్చుకుంటారు, మేము సరిగ్గా తినమని చెప్పి. ఇప్పుడు కొంచెం గ్రేవీ తీసాం కదా, కొంచెం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోతే చూసుకొని వేసుకోవడమే. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఇంకా పైన అయితే వేయట్లేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా కలిపేసుకోవడమే. మా ఆయనకి గ్రేవీ ఎక్కువ ఉండాలని కొంచెం మసాలా ముద్ద కూడా ఎక్కువ పెట్టాను నేను. ఇలాగే ఇందులో ఉంచేసి కొంచెం దగ్గరికి అయిన తర్వాత తీసుకోవడమేనండి. చూడండి, ఈ మాత్రం దగ్గరకు ఉంటే చాలు, మళ్ళీ అన్నంలో కలుపుకోవడానికి అవ్వదన్నమాట బిర్యానీలోకి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. మీరందరూ ఈ స్టైల్లో వండి చూడండి. మటన్ కర్రీ అంటే ఇంక ఇలాగే వండుకుంటారన్నమాట, ఏ వాసన ఉండదు, ఫుల్ టేస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి.